మిళితమై ఉన్న ఈ స్ఫటికము లాంటి సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఈ సముద్రము ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఎక్కడ ఈ సముద్రం ఉందంటే, ప్రభు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసన ఆసీనుడై ఉన్న ఆ ప్రభు యొక్క ఎదుట స్ఫటికమును పోలిన అగ్నితో కలిసి ఉన్న మిళితమై ఉన్న ఈ గొప్ప సముద్రమును చూస్తూ ఉన్నాడు. ఆ వెనకాల జరుగుతున్న ఇంకొక విషయం చూద్దామండి. ఈ సముద్రము వంటిది కనిపించింది. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీడలు కలవారాయి. హల్లెలూయా. 7 ఏళ్ల మహాశ్రమలు రాబోతున్నాయి. సంఘమంతా కూడా ఎత్తబడబోయే సమయం ఆసన్నమైపోయింది. ఆ ప్రభువుకి హృదయం ఇచ్చి ఆ ప్రభుని అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొందిన తర్వాత సార్వత్రిక సంఘమంతా కూడా ఒక్కటై ఆ ప్రభువు ఈ సంఘమును కొనిపోబడుతూ ఉన్నాడు, తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఎక్కడికి? పెళ్లి విందుకు. ఎక్కడికి? పరలోకమునకు. ఎక్కడికమ్మా? గట్టిగా. ఇక విడువబడిన వారు ఉంటారు. ఎవరండి? విడువబడిన వారు. ఈ విడువబడిన వారు ఎందుకోసం విడువబడ్డారంటే, ప్రభువును తిరస్కరించిన వారు. ప్రభువు మాకు ఎవరో తెలీదు అని క్రూర మృగమునకు 666 ముద్ర వేయించుకొని ఆ సృష్టమును ఆ ప్రతిమను నమస్కారము చేసిన వారు. అయితే ఈ సముద్రము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉంది. సముద్రము నిండుగా పరిశుద్ధులు, దాని వద్ద వీణలు కలవారు ఉన్నారంట. ఎవరండి? వీణలు. వీణలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇక్కడ వీణలు వాయించే వారు కనబడతలేదు, వీరు బయటికి వెళ్ళారు. ఏమండి, వీణలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? వీణలు చెప్పండి అయ్యారు. వీణలు ఏం చేస్తారు? ప్లే చేస్తారు. సింగింగ్. హల్లెలూయా పాట పాడండి. హల్లెలూయా స్తుతి మహిమ